విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుని వాక్యంలో చెప్పినట్లు అతిగా మాట్లాడుట కూడా మన నాలుకకు, మన శరీరానికి అపవిత్రతను అంటించి మనలో ఉన్న భక్తిని, ఆత్మీయతను, పరిశుద్ధాత్మ శక్తిని మనం మనం లాస్ అయ్యేటట్టు చేసే అవకాశం ఉంది. ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది నాలుక కంట్రోల్ తప్పితే. నాలుక కంట్రోల్ తప్పి పలకాల్సిన ప్రవచన వాక్కులు పలకకుండా, పలకకూడని పనికి మాలిన మాటలు పలకటం వలన ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది. అది తెసలోనిక పత్రిక చెప్తుంది. తెసలోనికలోకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో జల్ది చూడు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. తెసలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 19 వచనం చూడు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. అది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా నుండుడి. కీడుగా కనబడు ప్రతి దానికి భాషలో మనకు అదుపు లేకపోతే, నోరు మన కంట్రోల్ తప్పితే దేవుని ఆత్మ మనల్ని విసర్జించే అవకాశం ఉంది. మనలో పని చేయకుండా మౌనం అయిపోయే ఛాన్స్ ఉంది సోదరా. సేవకులకు, విశ్వాసులకు అందరికీ చెప్తున్నా, లైవ్లో వీక్షిస్తున్న అనేక మందికి చెప్తున్నా, జాగ్రత్త. నాలుగే కదా, ఏముందిలే, మాటలే కదా అనుకుంటాం మనం. కానీ మనం రిలీజ్ చేసేటువంటి మాటలు దేవుని ఆత్మను దుఃఖపెట్టి, దేవుని ఆత్మ మనలో పని చేయకుండా మౌనం అయిపోయే విధంగా ఉండే అవకాశం ఉంది. అదే నాలుకను మనం కానీ దేవుని ఆత్మశక్తి ద్వారా కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనం పలికినవి పలికినట్లు జరిగే అవకాశం కూడా ఉందనే సంగతి మర్చిపోవద్దు. పేతురుని చూడండి, పౌలుని చూడండి, నాటి భక్తుల్ని చూడండి, పాత నిబంధన ప్రవక్తలను చూడండి, యేసయ్యను చూడండి. ఏది పలికితే అది జరిగింది. ఎలా జరిగింది? అది ఎలా సాధ్యమైందంటే వాళ్ళ నాలుక వాళ్ళ అదుపులో ఉంది. అసలు అదొక పనిగా పెట్టుకొని జాగ్రత్త పడ్డారు. ఒక చిన్న పొరపాటు కూడా నాలుక నుండి మాట్లాడకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. ఇది వాస్తవం. ఒక్కసారి నోరు జారాడు మోషే, ఆపేశాడు దేవుడు. మర్చిపోయారా సంగతి? ఒక్కసారి నోరు జారాడు, ఆపేశాడు దేవుడు. ద్రోహులారా వినుడి, మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? సంఖ్యాకాండములో, ద్రోహులారా వినుడి, మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని వాళ్ళని ద్రోహులారా అని పలికి, మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని పలికి, కర్ర తీసుకొని 2 మార్లు రాయిని కొట్టినందుకు, బండను కొట్టినందుకు, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక నువ్వు అహరోను వాగ్దత్త దేశంలోకి అడుగు పెట్టడానికి లేదబ్బాయి అని చెప్పేశాడు దేవుడు. నోరు అదుపు తప్పినందుకు పరిశుద్ధతను సన్మానించలేదట. దేవుని పరిశుద్ధత ఎవరు? క్రీస్తు. దైవ ప్రజలెవరు? దేవుని భార్య, ఇశ్రాయేలు సర్వ సమాజము, దేవుని పట్టమహిషి. ఈరోజు యేసయ్యని తిట్టినోడికి ఎంత శిక్ష ఉందో, యేసయ్య సంఘాన్ని తిట్టినోడికి కూడా అంతే శిక్ష. ఆయనలో ఒక భాగం, ఆయనలో అర్ధభాగం సంఘం యేసయ్య శరీరం. అందుకే నేను చాలాసార్లు చెప్తా, ఎవడన్నా నేను తిడితే ఏం భయపడొద్దు, వాడికి సావు మూడింది, ప్రశాంతంగా ఉండమని చెప్పేది. అందుకే వాడు అనవసరంగా గల్లించుకున్నాడు, దేవుణ్ణే గల్లించుకున్నాడు. వాడు నిన్ను తిట్టి వాడు దేవుణ్ణి గల్లించుకున్నాడు. వాడి కర్మ కాలిద్ది. వాడు మారనన్నా మారా, లేదా తనులన్నా పడితే వాడికి కావాలంటే నువ్వు తర్వాత చూస్తావని చెప్తాను నేను. అందుకే ఊరుకోడాయన. నా పరిశుద్ధతను సన్మానించలేదు అంటే దేవుని పరిశుద్ధత ఉన్నది ఎవరు? క్రీస్తు. ఆ బండ క్రీస్తే. మాట్లాడవయ్యా అంటే ఈయన 2 సార్లు కొట్టాడు.
అంతేకాదు, ద్రోహులారా వినండి. ద్రోహులన్నా దుర్మార్గులన్నా దేవుడు అనాలి, నువ్వు అనకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు, వినండి బాగా, ఇశ్రాయేలు మోషే మీద తిరగబడితే ఎంత కోపమో దేవుడికి, మోషే ఇశ్రాయేలు విషయంలో కోపపడ్డా అంతే కోపం దేవుడికి. తరువాత మోషే అహరోన్లు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. ద్రోహులారా వినండి, ద్రోహులారా, ద్రోహులారా. ద్రోహులో దుర్మార్గులు అనుకోవాల్సింది ఆయన, నువ్వు అనడానికి లేదబ్బాయి. మోషే మంచోడో చెడ్డోడో అనాల్సింది ఆయన, మీరు అనకూడదురా నాయనలారా. ఇశ్రాయేలు మోషేకి వ్యతిరేకంగా సణిగితే మొత్తాడు మొత్తాన్ని, చాలా మందిని మొత్తాడు, సణిగిన వాళ్ళందరినీ మొత్తాడు. అవునా? మోషే నోరు జారినా ఊరుకోడు. అసలు మాటలు ఎంత తీవ్రంగా పట్టించుకుంటాడో దేవుడు అన్న విషయాన్ని మనం స్పృహ కోల్పోతాం చాలాసార్లు. ఈ విధమైన అపవిత్రతకు తావియకూడదని డిసైడ్ అయ్యాడు దానియేలు. అందులో మొట్టమొదట వచ్చేది, అపవిత్రతలో మొట్టమొదటి లిస్టులోకి వచ్చేది మాట. నోరు 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 నోరు. తినేది నోరే, బయటికి రప్పించే మాటలు నోరే. మనల్ని ఘనతకు తెచ్చేది నోరే, తన్నులు తినిపించేది నోరే. మనల్ని నిత్య జీవానికి చేర్చేది నోరే, నిత్య నరకానికి తీసుకెళ్లేది కూడా నోరే, అంటే నాలుకే. అందుకే ఇంతసేపు చెప్పాల్సి వచ్చిందయ్యా. ఆ నాలుక అదుపు చేసుకుంటే ఆత్మ మనలో ఉండి ప్రజలతో మాట్లాడతాడు. ఆ నాలుక అదుపు తప్పితే ఆత్మ మౌనం అయిపోతాడు. మనుషుడా నీవే మాట్లాడతావు, అది ఎవడికి ఉపయోగం కాదు. అందుకే భక్తుల్ని మీరు గమనించినట్లయితే అవసరమైనప్పుడు మాట్లాడారు, అనవసరమైనప్పుడు నోరు మూసుకున్నారు. ఎక్కువ శాతం ధ్యానంలో గడిపారు. ఓ భక్తుడు అన్నాడు, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అని. భలే మాట కదా. మౌనంగా ఉండనివాడు ధ్యానం చేసుకోలేడు. ధ్యానం చేయాలంటే మౌనంగా ఉండాలి. మీకు తెలుసా, ఇప్పుడు నేను వచ్చి వాక్యం చెప్పాలనుకో, మీకు కొన్ని గంటల ముందే మౌనం అయిపోవడానికి ఇష్టపడతాను నేను. ఎవరు నన్ను కదిలించకుండా ఉంటే ఆనందం నాకు, ఎవరు మాట్లాడకుండా ఉంటే సంతోషం నాకు. మాట్లాడకూడదు ఎవరు. పసిపాపున బయటికి పంపిస్తాను నేను. ఎందుకంటే మౌనంగా ఉండాలి, నేను మౌనం అయిపోవాలి. ఎందుకు మౌనం అయిపోవాలంటే, నేను ఎంత మౌనం అవుతానో మాట విషయంలోనే కాదు, నా హృదయం విషయంలో ఎంత నిమ్మళం అవుతానో, ఆ నిమ్మళంలో నుంచే దేవుని స్వరం వినపడేది. ఈరోజు ఏం చెప్పాలో అర్థమైందా? మోషేకి ప్రత్యక్షమయ్యాడు, చూడు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు, ఎలా మాట్లాడతాడో చూడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడు. అచ్చట ఉన్న యొక్క గుహలో చేరి బస చేశాడు ఏలియా. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. అందుకు ఆయన అన్నాడు, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. బాగా వినండి, తర్వాత చూడు. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా మొదటి విషయాన్ని మీరు గమనించాలి. అంతటా యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. ఫస్ట్ ఏమొచ్చింది? బలమైన పెనుగాలు వచ్చింది. యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. ఓకే, ఆయన సంచరిస్తే ఆ ప్రాంతానికి ఆయన వస్తే పెనుగాలి వచ్చిందట. బండలు బద్దలైపోయి, రాళ్ళు శిలలు చిన్నాభిన్నాలు అయిపోయాడు. ఉంచవే స్క్రీను, తీయకురా నాయన, నేను చెప్పినప్పుడు దిద్దు. కానీ
గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. గాలి శబ్దాలు చేసింది, భూకంపం శబ్దాలు చేసింది, ఈ సౌండ్ల మధ్య దేవుడు ప్రత్యక్షం కాలేదు. తర్వాత చదువు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని మెరుపు కూడా సప్పుడే. మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. అది 3 రకాలు చెప్పాడు అక్కడ. మొట్టమొదటిది పెనుగాలి, బండలు బద్దలైన, శిలలు చిన్న భిన్నాలైన, గందరగోళం అయిపోయింది, సౌండ్ వినపడలా, దేవుని వాయిస్ వినపడలా. తర్వాత భూకంపం కలిగి అన్ని కదిలిపోయి సౌండ్ వచ్చింది, అయినా ఆయన స్వరం వినబడలా. మూడవది మెరుపు మెరిసింది. మెరుపు ఎట్లా పుట్టిద్దండి? మెరుపు ఎట్లా పుట్టిద్ది? ఇప్పుడు మేఘాలు ఉంటాయి కదా, వాటర్ని తీసుకెళ్లే మేఘాలు. మేఘానికి మేఘం ఢీకొన్నప్పుడు విద్యుత్తు పుడుతుంది. ఆ విద్యుత్తు వెలుగు, అది మెరుపు. మీరు గమనించాలి, వర్షం పడేటప్పుడు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మెరుపు మెరిసింది అంటే తర్వాత సౌండ్ వచ్చింది. శబ్ద వేగం ఎక్కువ, కాంతి వేగం ఎక్కువ అంటే కాంతి వేగం ఎక్కువ. మేఘాలు, నీళ్లతో నిండుకున్న మేఘాలు అలా బలంగా కదులుతున్నప్పుడు ఒకదాన్నొకటి రాపిడి జరిగినప్పుడు విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. అక్కడ కూడా సౌండే. ఆ సౌండ్ ఎంత గంభీరమైందంటే ఫస్ట్ మెరుపు మెరిసినప్పుడు, నేను చెప్తా ఇంట్లో పెద్ద మెరుపు వచ్చింది అనుకో, ఇప్పుడు పెద్ద సౌండ్ వచ్చింది, చెవులు మూసుకోండి అని చెప్తా. పెళ సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ మెరుపు మెరిసిన కాసేపటికి వచ్చింది. ఎంతమందికి తెలుసు? సరే, పైన నీళ్లు పోతున్నాయో పాలు పోతున్నాయో మనకు తెలియదు, మనం పోయి చూడలేదుగా, వాళ్ళు చెప్పారు, మనం అది అయి ఉంటుందా అనుకుంటున్నాం. రాళ్ళు గుద్దుకుంటున్నాయో నీళ్ళ మేఘాలు గుద్దుకుంటున్నాయో మనకు తెలియదుగా, శాస్త్రవేత్తలు పరిశోధన చేసి చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అది కూడా శబ్దమే. ఆ శబ్దంలో కూడా దైవస్వరం వినబడలా. అవన్నీ అణిగిన తర్వాత, అవన్నీ ఆగిపోయిన తర్వాత చూడండి, మెరుపు ఆగిపోగా అవన్నీ అయిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అది విషయం. పొద్దస్తమానం వాగుడు కాయలాగా తెంపు లేకుండా వాగుతా ఉంటే దేవుడు ఎప్పుడు మాట్లాడాలి నీతో, నాతో? కొంతమందికి 24 గంటలు నోరు ఆగదు, ఇక వాగుతానే ఉంటారు. ఏడాడి చెత్తంతా వాగుతా ఉన్నప్పుడు ఇక దైవస్వరం ఎలా వినబడిద్ది? వినబడాలి. మౌని కావాలి. అన్యులను చూసి మనం కొన్ని నేర్చుకోవచ్చు. అన్యులను చూసి మౌన వ్రతం అని ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు. మౌన వ్రతం అని. నీకు ఆ రోజు ఎవరితో మాట్లాడరు, ఎందుకంటే నాలుక అదుపు కోసం. అలాగే శాపవచనాలు తొందరపడి పలకరు. ఎవరన్నా కాని మాట పలికితే అమంగళం ప్రతిహతమగుగాక అంటారు. మంగళకరమైన వ్యాఖ్యలు చేయరా బాబు, మంగళకరమైన మాటలు మాట్లాడు, శుభకరమైన మాటలు మాట్లాడండి. ఏదైనా కీడు సంబంధమైన మాటలు మాట్లాడితే వెంటనే కోపడతారా? నా నోటికి దరిద్ర మాటలు తప్ప మంచి మాటలు రావా? వాళ్ళు అంటారు తథాస్తు దేవుడు, తథాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తథాస్తు అంటారు, అలాగ అయిందని. తథాస్తు దేవతలు కాదు, దేవుడు. తథాస్తు అంటే అలా జరుగునుగాక అనేవాడు ఒకడే ఉన్నాడు. ఆయన పేరు ఆమెన్ అనువాడు. ఆమెన్ అనేవాడు ఒకడు ఉన్నాడు. మన పద్దాకల పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే ఆమెన్ అంటాడు, అయిపోయిద్దిరా బాబు జాగ్రత్త. నాలుక వలన కూడా అపవిత్రత అంటిద్దన్నమాట. ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేటప్పుడు మొట్టమొదట్లో వచ్చేది నోరే, నాలుకే. అది మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై ఉండి సర్వ శరీరానికి
మాలిన్యము, మురికి అంటిస్తుందట సర్వ శరీరానికంటే. ఇక కళ్ళకి, ఇక చెవులకి, చేతులకి, కాళ్ళకి, నడతలకి, హృదయ అన్నిటికీ దరిద్రాన్ని తెచ్చిపెట్టేది ఆ నాలుకే అన్నాడు. కాబట్టి ఏం చేయాలి? దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. భక్తులందరినీ మీరు గమనించినట్లయితే వ్యర్థమైన మాటలు మాట్లాడలేదు వాళ్ళు. దావీదు చెప్పింది అదే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళెను. వీళ్ళంతా వాగుడికాయలాగా వాగేవాళ్ళు కాదు, వీళ్ళు మౌనులై ధ్యానించేవాళ్ళు. అందుకే భక్తుడు అన్నాడు, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు అని. ధ్యానం చేయాలి అంటే దేవుని కార్యాలను, దేవుని సంగతులను మననం చేయాలంటే మౌనంగా ఉండాలి. మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. పనికిమాలిన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది. దేవుని ఆత్మాభిషేకం అంతగా నిలిచి ఉండే ఛాన్స్ ఉంటుంది. అభిషేకం నిలిచి ఉంటుంది. పైన తైలం కాస్త నిలిచి ఉంటుంది. ఊరికే వాగుతూ ఉంటే అది పోయిద్ది. మనకు తెలియకుండానే మనం దెబ్బతినే అవకాశం ఉంది నోటి మాటల ద్వారా. అందుకే జాగ్రత్త. మనకు అపవిత్రత అంటించేటువంటి మాటలు, దేవుని ఆత్మను దుఃఖపరిచేటువంటి మాటలు, దేవుని ఆత్మ సంతోషించని మాటలు మనం మాట్లాడకూడదు. దేశాన్ని గమనించండి మీరు. బైబిల్ అంతా చదివి ఎన్నిసార్లు చదివిన ఒక్కసాటన్నా ఒక జోకేస్తాడంటే వీడు, ఒక చోటన్నా ఒక ఈ మాట మాట్లాడతాడంటే మాట్లాడడు. అసలు ఆయన మౌనాన్ని ఎట్టభరించారు ఆ శిష్యులు. అయితే మళ్ళీ ప్రేమగా మాట్లాడతాడు, కమ్మగా మాట్లాడతాడు, ఆదరణకరంగా మాట్లాడతాడు, అనేక రహస్యాలు ఆ కథలకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. అన్నీ ఓకే. ఇక అంతకు మించి అనవసరంగా ఏదన్నా ఒక మాట విందామంటే రాదు యేసయ్య నోట. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్తున్నానా నేను మీకు ఈ విషయాలు? ఇప్పుడు దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు, ఒరే నువ్వు కూడా పెద్ద మనిషివే జాగ్రత్త అని. ఇందులో ఎవడు కేటాయింపు లేదు, ఇందులో ఎవ్వరూ కేటాయింపు లేదు. అందరూ బ్యాలెన్స్ అవ్వాల్సిన విషయం ఇది. నాలుకను అదుపు చేసి కొనుట. ఖాళీ ఉంటే దేవునితో గడపండి, దేవునితో మాట్లాడండి అంటే ఏకాంత ప్రార్థనకి వెళ్ళండి, దేవుని దగ్గర కూర్చోండి అని ఎందుకు అంటున్నానంటే, మనుషుల దగ్గర కూర్చుంటే బుర్ర పాడైద్ది, నోరు చెడిపోద్ది. ఏదో ఒక దరిద్రం ఎత్తుతారు. ఇక ఆ దరిద్రంతో మనం ఎత్తాల్సి వచ్చింది కొన్ని మాటలు. ఆ మాటలు దోషం ఉండక మంది అది మనకు అంటక మానదు. అదేదో వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం అనుకో, ఆయనతో మాట్లాడుకుంటా దేవుని దగ్గర కూర్చున్నప్పుడు పనికి మళ్ళీ పోసుకోలు మాట్లాడతావుగా. ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయనతో మాట్లాడుకోవటం, ఆయన కార్యాలు వర్ణించుకోవటము, ఈ ధ్యాసలోకి వెళ్ళిపోతాం. అందుకే ఖాళీ ఉందా దేవునితో మాట్లాడుకో, లేకపోతే దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, లేదా కమ్మగా పాటలు పాడు. మనల్ని అపవిత్రపరిచే దానిలో మొట్టమొదటిది ఏంటని చెప్పాను, దాన్ని సాధన చేయాలి. అపవిత్రత అంటకుండా తన్ను తాను కాచుకోవాలని దానియేలు నిర్ణయం తీసుకున్నట్టు, మనం ఎక్కడెక్కడ అపవిత్రత మనకు అంటుతుందో మనం కూడా ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దేవుడు బంధకాల్లోంచి మనల్ని విడిపిస్తాడండి, శరీర కార్యాల్లోంచి మనల్ని విడిపిస్తాడు. కానీ విడుదల పొందాలన్న ఆశ మనకు ఉండాలి. ఇప్పుడు తాగుబోతోడిని తాగుళ్ళలోంచి బయటికి తీసుకొని లేడా దేవుడు, రాగలడా లేడా అంటే, దేవుడు మనిషిని చేసినప్పుడే స్వేచ్ఛను ఇచ్చాడు. ఎవరిని బలవంతం పెట్టాడు దేవుడు. బలవంతం పెడితే ఒక్క చిటికేస్తే తాగుబోతులందరూ వచ్చి కూర్చుంటారు. ఎవరిని బలవంతం పెట్టాడు దేవుడు. నా దగ్గరకు వచ్చిన తాగుబోతులతో కూడా నేను అదే చెప్తాను. ఒక్కొక్కసారి కొంతమంది తాగుబోతులు వస్తారు, వాళ్ళంతటా వాళ్ళే నాతో మాట్లాడతారు, ఈ దరిద్రం నాకు వదిలిపోవాలన్నా, నాకు వద్దన్నా ఈ దరిద్రం, దీన్ని మానుకోవాలన్నా చెప్పన్నా ఏం చేయాలో అని వస్తారు. ఎవరన్నా చెప్పారా, లేకపోతే నీ అంతటా నువ్వే వచ్చి నిర్ణయానికి వచ్చావంటే చెప్తాను, నా అంతటా నేనే నిర్ణయానికి వచ్చానన్నా, నాకు వద్దన్నా ఈ దరిద్రం అన్నవాడికి చెప్తాను నేను, ఒక 3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవునితోనే ఉండాయా, ఆటోమేటిక్గా నువ్వు గెలుస్తావు దాన్ని. ఎందుకంటే అసలు ముందు నీకు తీర్మానం వచ్చింది, ఈ తీర్మానం నీలో ఉంది. నువ్వు తాగుడు కాదు, ఇక దాని బాబునైనా జయించగలుగుతావు నువ్వు. దేవుడే ఆ శక్తిని నీకు ఉత్పత్తి చేస్తాడు.
ఏ శరీర కార్యంలో నుంచైనా మనం బయట పడవచ్చు, దేవుడు పడవేయగలడు. అయితే బయట పడాలన్న ఆశ మనకు ఉండాలి. ఏ పరిస్థితిలో నుంచైనా దేవుడు మనల్ని బయట పడవేయగలడు. అయితే బయట పడాలి అన్న ఆరాటం మనకు ఉండాలి, ఆ తపన ఉండాలి. అప్పుడు తప్పకుండా నీకు కావలసిన శక్తిని విడుదల చేసి నేను తప్పకుండా దాన్ని జయించేటట్టు దేవుడు చేస్తాడు. దానికోసం మన కృషి, మన సాధన, మన పట్టుదల, మన వంతు ప్రయత్నం మనం కనపరిస్తే మన ఆసక్తిని చూసిన దేవుడు ఆయన శక్తిని విడుదల చేస్తాడు. అప్పుడు నీకు అప్పటిదాకా మల్లబడ్డ శోధనలన్నీ ఆటోమేటిక్గా అధిగమించేస్తావు. నీకే వింత, అది ఎలా ఉండగలిగాను నేను? ఉండగలవు అంతే. అయితే నువ్వు అంతరంగంలో తీర్మానం చేయాలి, గట్టి తీర్మానం చేయాలి, ఏదైనా చేయిస్తావు. కాబట్టి నోరు, కన్ను, చెవి, చేతలు, నడతలు ఎక్కడెక్కడ అపవిత్రత అంటుతుంది, ఎక్కడ నేను తేడా పడుతున్నాను అనేది బ్యాలెన్స్ చేసుకుని అపవిత్రతకు దూరంగా నీ నాలుకని, నీ దేహాన్ని నువ్వు కాపాడుకోగలిగితే పౌలు చేతి వస్త్రాలే కాదు, నీ చేతి వస్త్రం తగిలినా దేవుడు కార్యం జరిగిద్ది అక్కడ. దేవుడు అలా చేయగలడు. ఆనాడు భక్తులు అడుగు పెడితేనే కార్యాలు కాదు, నీవు అడుగు పెట్టినా, నేను అడుగు పెట్టినా కార్యాలు జరుగుతాయి. వాళ్ళు పలికిన మాట నెరవేరటం కాదు, నీవు పలికిన మాటలు కూడా దైవ వాక్కులుగా నెరవేరిపోతాయి అంతే యేసునామంలో. అంతటి సాధన మనకు ఉండాలి. ఇప్పుడు దీనికోసం మళ్ళా రాజీ పడి బతకొద్దు ఒకటి. రెండవది, అలాగా ఎవడన్నా కంట్రోల్లో ఉంటే వాడిని చూసి నేను కంట్రోల్ అవుదాం అనుకోవద్దు. రాజీ పడ్డోళ్ళని చూడొద్దు, ఎవరన్నా అలాగైతే అవుదాం అనుకోవద్దు. అవసరమైతే నేను కంట్రోల్ అయి, నేను మౌనినై, నేను ధ్యానినై, దైవ జ్ఞానం స్వతంత్రించుకున్న వాడనై కార్యాలు నెరవేర్చిన తర్వాతి వాళ్ళకి సిగ్గు నేర్పాలి. మాదిరికరంగా నేను ఉండాలని నిర్ణయం నువ్వు చేయి.